బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పొత్తులో భాగంగా 3 పార్టీల కలయికతో ఇదే తొలి బహిరంగ సభ కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. చిలకలూరిపేటలో ఈ సభను నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఈ సభకు ప్రజాగలం బహిరంగ సభ పేరుతో ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాయి. దీనిపైన అప్డేట్స్, అలాగే అసలు దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై 3 పార్టీల నేతలు ఒకే వేదికపై ప్రసంగం చేరినారు. అసలు ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అసలు నేతలంతా ఏమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సంతోషిని. ఏదైతే పల్నాడు జిల్లా బొప్పిడి గ్రామ సమీపంలోనే ఉన్నటువంటి ప్రజాగలం సభకు అయితే మాత్రం సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి దాదాపు వీరన్నట్లుగానే 10 సంవత్సరాల తర్వాత కూడా మహాకూటమి ఆ పేరుతో 3 ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒకే సభపై ఈ రోజు కనిపించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి చిలకలూరిపేట సమీపంలో ఈ యొక్క సభను కూడా చారిత్రాత్మకంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా ఈ యొక్క సభ ప్రారంభం కాబోతా ఉంది. దాదాపుగా 4 గంటల 15 నిమిషాలకు గన్నవరం చేరుకున్నటువంటి ప్రధాని నేరుగా అక్కడి నుంచి కూడా రోడ్డు ద్వారా తిరిగి మరలా అక్కడి నుంచి చిలకలూరిపేట సభ ప్రాంగణానికి మాత్రం చేరుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో వైకాపా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే భారత ప్రధానితో మాట్లాడించేందుకు నాయకులు అయితే మాత్రం సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా ప్రజాగలం సభపై ఏ విధంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు అనేటువంటి ఆసక్తి అయితే మాత్రం ప్రస్తుతం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మాత్రం ఉత్కంఠ ధరలేపుతుందని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా 3 పార్టీల పొత్తు తర్వాత దాదాపుగా తొలి మహాసభ, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా పిలిపిస్తుండడంతో కూడా ఇక రాష్ట్రంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి ఒక సంకేతాలకి పూర్తి స్థాయిలో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంపై ఈ రోజు భారత ప్రధాని అయితే మాత్రం దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి హక్కులపై కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీలు కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పలు విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు తలరాతను మార్చే విధంగా నరేంద్ర మోదీ ప్రసంగం చేయబోతున్నటువంటి నేపథ్యంలో కూడా వైకాపా ప్రభుత్వం ఇక వాటిని ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఎన్నికలు దాదాపుగా ఇక 43 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది సంతోషిని. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే డయాస్ వద్దకు చేరుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ప్రధాని మోదీ రాక కోసం కూడా 3 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కోసం కూడా మరొక 3 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపుగా 10 లక్షల మంది పైచీలకు ప్రజలను కూడా తరలించేందుకు ఇప్పటికే వైకాపాకి ఎదుర్కొనేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆర్టీసీ ద్వారా కూడా ప్రజల్ని సభా ప్రాంగణంలో చేరుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ సభా ప్రాంగణంలోనే ప్రస్తుతం పెద్ద మొత్తంలో కూడా విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా దాదాపుగా 40 ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు గుంటూరు జిల్లా రేంజ్ ఐజీ బాలరాజు ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 26 మంది ఎస్పీలతో పాటు డిఎస్పీలు, అదేవిధంగా సిఐలు, అదేవిధంగా భద్రతా సిబ్బంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా
ముందస్తుగా భారీ బందోబస్తు చర్యలు అయితే మాత్రం చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు పర్యవేక్షణలో కూడా విఐపి క్యాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నడిచింది. అందులో ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా మాట్లాడిన నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం జరిగిపోయే ఈ యొక్క ఉమ్మడి బహిరంగ సభలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చే విధంగా మోడీ ప్రసంగం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి సాయంత్రం ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు ఏందనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. సంతోషిని. రైట్ పవన్, థ్యాంక్ యూ.